పండగ వేళ కార్యక్రమానికి స్వాగతం. రెండు తెలుగు రాష్ట్రాలు భిన్న సంస్కృతి సంప్రదాయాలు, కానీ పండగ మాత్రం ఒకటే. కానీ అది జరుపుకునే తీరు మాత్రం కొంచెం డిఫరెంట్గా ఉంటుంది. మరి ఈ సంక్రాంతి సందర్భంగా ఎలాంటి పిండి వంటలు చేస్తారో తెలుసుకుందాం. మరి తెలంగాణలో చాలా ఫేమస్ అంటే సెకినాలు. మరి సెకినాలు అంటేనే సావిత్రమ్మ, సావిత్రమ్మ అంటేనే సెకినాలు, అంత ఫేమస్ అనమాట తన సెకినాలకి. మరి సెకినాలు అనే పిండి వంటలు నేర్చుకోవడానికి మనం నాచారంలోని శ్రీదేవి స్వగృహ ఫుడ్స్ వద్దకు వచ్చాం. మరి శ్రీదేవి స్వగృహ ఫుడ్స్ వ్యవస్థాపకురాలు సావిత్రమ్మ గారు మనతో ఉన్నారు. వారిని అడిగి ఈ సెకినాలు ఎలా తయారు చేసుకోవాలో తెలుసుకుందాం. నమస్తే అమ్మ. అసలు తెలంగాణలో ఈ సంక్రాంతికి ఎలాంటి పిండి వంటలు చేస్తారమ్మా? అసలు సంక్రాంతి స్పెషల్ సకినాలు. కానీ సకినాలకు ఫేమస్ సావిత్రమ్మ అని విన్నాం మేము. అసలు ఈ సకినాలు ఎలా తయారు చేస్తారో మరి మాకు చెప్తారా? సకినాలకు బియ్యం ఒక గంట ముందు నానబెట్టాలి. నానబెట్టాలంటే ఒక 3-4 సార్లు మంచిగా కడిగి నానబెట్టాలి. గంట తర్వాత బియ్యం దేవేసి ఒక బట్టలు పోసి పిండి గిన్నె పట్టుకోవాలి. కానీ చాలా మంది సకినాలు అనగానే వామ్మో అంటారు, అంటే చేయడం కొంచెం కష్టమైన పని అంటారు. మాకు ఈజీగా అలవాటు అయిపోయింది. మామూలుగా ఒక గంట నానబెట్టి ఇవి కొన్ని సంవత్సరాల నుంచి చేస్తున్నారు కాబట్టి మీకు చాలా అవలీలగా అయిపోతుంది. కానీ మాలాంటి వాళ్ళకి కొద్ది కష్టమే. అయితే చేయడం కూడా కష్టమే. ఫస్ట్ పిండిలో మనం ఏమేమి వేయాలంటారు? 2 స్పూన్లు తీసుకోవాలా? అంటే ఎంత క్వాంటిటీ పిండికి ఈ 3 స్పూన్స్ తీసుకున్నారండి? పిండి ఎంత క్వాంటిటీ తీసుకున్నారు? 1 కిలో దానికి 1 స్పూన్, 1 స్పూను ఉప్పు, 1 స్పూను జీలకర్ర, ఒక 1/2 కిలో బియ్యం లెక్క చెప్తున్నా మీకు, అన్ని కిలోలు కాదు. 1 స్పూను జీలకర్ర, 2 స్పూన్లు ఓమా. ఇది ఓమా, వాము అంటారు కొంతమంది, కొంతమంది ఓమా అంటారు. 2 స్పూన్లు వేయాలి. ఇది సంక్రాంతికి ఇప్పుడు చలికాలం కదా, ఓమా జీలకర్ర ఇది చాలా మంచిది. నువ్వులు హెల్త్ వైజ్ కూడా బాగా పనిచేస్తుంది అంటారు. పనిచేస్తుంది, అందువరకే ఓమా జీలకర్ర ఉప్పు 3 వేసినాం కదా. తర్వాత నువ్వులు దీనికి సరిపడేసుకోవాలి. నువ్వుల్ని కూడా నానబెట్టారా? ఇది కడగాలి కదా, నువ్వులు నానబెట్టుడు అవసరం లేదు. కడిగి జాలీలో వేయాలి. ఓకే, వేసి ఇట్లా కలుపుకోవాలి. దీనంతా కూడా బాగా కలిసిపోయేలాగా మిక్స్ చేయాలి. కారం వేయరా అమ్మ ఇందులో? కారమే వేరే ఉంటాయి, ఇవి వేరే. కారం వేస్తారు, పచ్చి కారం వేస్తారు, ఎండు కారం వేస్తారు, పండు మిరపకాయలతోటి చేస్తారు. ఈ సకినాలకి చాలా మందికి ఇబ్బంది ఏంటంటే ఈ పిండి కలపడం ఒక ఎత్తు అయితే దీన్ని చుట్టడం ఇంకో ఎత్తు అంటారు. చాలా మందికి కూడా రాదు. ఇది చాలా అందరికి చేయడం రాదు. చూస్తే ఈజీగా అనిపిస్తుంది, వేరే వాళ్ళు చేస్తా అంటే మనకు ఇంతే కదా ఏముందిలే అనిపిస్తుంది, కానీ చాలా కష్టం. ఇట్లా తిప్పుదే అయిపోతుంది అనుకుంటారు, కానీ అట్లా రాదు. ఇప్పుడు మీకు వస్తుందా? చేసి చూడండి. అస్సలు వచ్చే ప్రసక్తే లేదు. ఎలా అంటున్నారు మీరు? ఒకసారి నాకు చూపించు. 3 వేళ్ళతోటి కష్టమే, రాదు. 3 ఏళ్ళతోటి ఇట్లా అనాలి. అనడంలోనే ఉంది అంటున్నారు, కానీ అది చాలా మందికి తిప్పడం రాదు. కానీ అలవాటు కదా మాకు రోజు చేయడము. ఎన్ని సంవత్సరాలు అయిందమ్మా మీ సంస్థను పెట్టి? ఇక్కడ మా సంస్థను పెట్టి 20 సంవత్సరాలు అయింది. ఇది సంక్రాంతికి కంపల్సరీ సకినాలు చేసుకుంటారు. ఆయిల్ పోసేద్దాము. కడాయి పొయ్యి మీద పెట్టేసిండగా ఫస్ట్ కొంచెం పిండి వేసి చూడాలి. చూస్తే మనకు ఆయిల్ కాగినట్టు తెలుస్తుంది. తర్వాత సకినాలు వేయాలి. కాగిపోయిందా? కాగిపోయిందా. ఇప్పుడు దీన్ని స్పూన్తోనే తీయాలంటారు. చేయితో తీస్తే ఎక్కువ అవసరం ఉంటే రేకు తోటి తీస్తారు, ఈ స్పూన్ తోటి కాదు. ఇప్పుడు మనకు మీకు చూపెట్టడానికి చేసినాం కాబట్టి ఇట్లా
దీంతో తీసి ఇట్లా వేస్తారండి. ఇంట్లో అయితే చాలా వేస్తాం కదా, ప్లేట్తో తీసి వేయాలి. ప్లేట్ తో తీసి ఒక పెద్ద ప్లేట్ నిండా పెట్టి తర్వాత ఆయిల్లో వేస్తారనమాట. ఇప్పుడు ఇది కొన్నే కాబట్టి దీంతో తీసి అంటే ఎంతసేపు ఇలా అంటే బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేయాలి. వచ్చే వరకు చూడాలి. ఇట్లా బ్రౌన్ కలర్ వచ్చినాయి కదా, అంటే ఈ ఆయిల్ పోయేంత వరకు ఇందులో ఉంచితే ఏంటంటే దీనికి ఉన్న ఏమైనా ఆయిల్ ఉన్నా కూడా కిందకి పడిపోతుంది. కింద పడిపోతుంది. ప్లేట్లో వేసుకుందాం. నువ్వు టేస్ట్ చూసి చెప్పు ఎలా ఉన్నాయని. చూస్తుంటేనే అసలు నోరు ఊరిపోతుంది సకినాలను చూసి. తెలంగాణ సంక్రాంతి స్పెషల్ సకినాలు మరి వేడివేడిగా రెడీగా ఉన్నాయి. మరి టేస్ట్ చూసి ఎలా ఉందో చెప్తాను. సకినాలు ఎలా ఉన్నాయి? చాలా బాగున్నాయండి, చాలా టేస్టీగా ఉన్నాయి. అసలు ఇలాంటి ఫుడ్ తినడమే చాలా అరుదు. సిటీలో అది మాలాంటి వాళ్ళకి అసలు దొరకడమే